డీలిమిటేషన్ తో ఎన్నో నష్టాలు ఉన్నాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారాయన. కేంద్రం వివక్షతో ఇప్పటికే దక్షిణాది తీవ్ర నష్టం జరుగుతోందని ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడం సమ్మతం కాదని, కేంద్రం బిగ్ బ్రదర్ లా ఉండాలి కానీ బిగ్ బాస్ లా కాదని విమర్శించారు కేటీఆర్. ఏ రాష్ట్రాలైతే జనాభా నియంత్రణ పాటించాయో, కుటుంబ నియంత్రణ పాటించాయో వాటిని పనిష్ చేసే విధంగా వ్యవహారం చేస్తామంటే ఇది సరికాదు, ఇది మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. అందుకే ఇతర ఫ్యాక్టర్స్ కూడా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నట్టు జీడిపి కాంట్రిబ్యూషన్ తీసుకోండి. తెలంగాణ ఓన్లీ 2.8% పాపులేషన్ భారతదేశంలో, కానీ జీడిపి పరంగా చూస్తే మన కాంట్రిబ్యూషన్ 5.1, 5.2%. సో మరి ఆ లెక్కన తీసుకుంటే సౌత్ ఇండియా మొత్తం కలిపి 36% జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తుంది భారతదేశంలో. సో ఆ లెక్కన ప్రపోర్షనేట్ గా చూస్తారా? కేవలం జనాభాను ఎట్లా తీసుకుంటారు? ఏ రాష్ట్రాలైతే కుటుంబ నియంత్రణ పాటించలేదో, భారతదేశ హితాన్ని అనుసరించి పనిచేయలేదో వాళ్ళకెట్లా